హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ టాక్స్. నేను మీ రాధిక. ఈరోజు నేను గుమ్మగుమ్మలాడే టొమాటో సాంబార్ని ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్గా ఎసిడిటీ ప్రాబ్లం అవి ఉన్న వాళ్ళకి చింతపండు పులుపు అవి పడవు కదా, అలాంటి అప్పుడు మనం ఈ టొమాటో సాంబార్ని చేసుకోవచ్చు. చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. సో ప్రొసీజర్ని చూసేద్దాం ఇప్పుడు. దానికన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టమాటా సాంబార్ చేయడానికి ముందుగా నేను ఒక 6 టమాటాలని తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి ప్యూరీలాగా మిక్సీ చేశాను. జనరల్గా మనం పల్చగా అలా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ప్యూరీలాగా చేసేసాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఈ మిక్సీ పట్టిన టమాటా రసంని వేసేస్తాం అందులో. సో వేసుకొని అందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 2 స్పూన్స్ కారం, మనం మసాలా కారం వేస్తాం కదా అది, రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకుంటాము. వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి మనం ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి అన్నీ ఈ మరుగుతున్న టమాటా రసంలో మనం వేసుకొని కాస్త మరగనివ్వాలి. ఇందులో మనం వేసిన ముక్కలు కాస్త ఉడికేంత వరకు మనం కొంచెం క్యాప్ పెట్టుకొని మరిగించాలి. మీకు కావాలి అంటే ఇందులో క్యారెట్ పీసెస్ వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు. ఇలా ముక్కలు కాసేపు మరిగిన తర్వాత మనం కాస్త కందిపప్పుని, అంటే నేను 1/2 గ్లాస్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ కందిపప్పుని ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కందిపప్పుని కాస్త మెదిపేసి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమంలో వేసేసుకుంటాము. కందిపప్పు అంతా కూడా మిశ్రమంలో బాగా కలిసేలాగా కాస్త కలిపేసుకుంటాము. తర్వాత ఇక్కడ చూసారా, ఆనపకాయ ముక్కలు ఇంకా ఉడకలేదు కదా, సో ఈ ముక్కల్ని బాగా ఉడికేలాగా మనం కాస్త క్యాప్ పెట్టుకొని దాన్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. విజిల్ పెడితే ఒక విజిల్లోనే అయిపోతుంది, లేదు అంటే మనం క్యాప్ పెట్టేసుకుంటాము. ఇప్పుడు మరుగుతున్న సాంబార్లో మనం కాస్త సాంబార్ పొడి వేసుకుంటాం. నేను ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతున్నాను, సో అదే వేసాను 1 స్పూన్. ఇలా మరిగిన తర్వాత చూసారా, ఇంకాస్త ఉడకాలి ఈ ఆనపకాయ ముక్కలు కనుక ఒక 5 మినిట్స్ వరకు, ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని క్యాప్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ ఆనపకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. బెండకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఈ మరిగిన సాంబార్కి తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో కాస్త ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, కాస్త ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని యాజ్ యూజువల్ మనం తాలింపు పెట్టుకున్నట్టే వేసుకుంటాము. కాస్త అవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని మెత్తగా వేసుకున్నాను. ఒక 1/2 ఆనియన్, ఒక 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపును చక్కగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. మంచి సువాసన వస్తుంది ఇంగువని యాడ్ చేస్తే. చూసారా, ఇక్కడ ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పోపునంతా కాస్త బాగా వేగిన తర్వాత మన గుమగుమలాడే టమాటా సాంబార్లో వేసేసుకుంటాం. యాక్చువల్లీ రసంకైనా సాంబార్కైనా పోపే మంచి, అనగా తాలింపే మంచి రుచినిస్తుంది. వేసి 1 నిమిషం కాస్త క్యాప్ పెట్టుకుంటే ఆ తాలింపులో ఉన్న సువాసన అంతా కూడా సాంబార్కి పట్టేస్తుంది. ఎట్ లాస్ట్ మనకి ఇందులో కొంచెం పులుపు తగ్గుతుంది కాబట్టి ఇందులో హాఫ్ నిమ్మ చెక్క తీసుకుని అందులోని హాఫ్ మాత్రమే వేసాను నేను, కొంచెం నిమ్మరసం. ఇప్పుడు మన గుమగుమలాడే టొమాటో సాంబార్ రెడీ అయిపోయింది. చక్కగా ఆ రోజు నేను బెండకాయ ఫ్రై చేశాను. టమాటా రసం, బెండకాయ ఫ్రై, సూపర్ కాంబినేషన్. చూసారు కదా. సో సాంబార్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.